ఈ సమాజంలో రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలతో ఉన్నారు. కొందరు సమస్యలకు భయపడి బలవంతంగా చస్తుంటే మరికొందరు తమ సమస్యలకు కారణమైన వారిని చంపుతున్నారు. అయితే ఈ రెండూ కాకుండా ఈ సమాజంలో మరో టైపు మనుషులం కూడా ఉన్నామంటూ తాము చస్తుందే కాక తమతో పాటు ఉన్న వారిని కూడా పట్టుకుపోతున్నారు. వినోద్ చౌదరి ఇతను ముజఫర్ నగర్ లోని బూకారెడ్డి గ్రామానికి చెందినవాడు. అయితే వృత్తిరీత్యా ఇతను గజియాబాద్ కమల్ నెహ్రూలోని మహేంద్ర వన్ క్లౌ Z35 బిల్డింగ్ లోని 2వ అంతస్తులో ఉండే ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. ఇతనికి దీపక్ చౌదరి అలియాస్ దీప అనే యువతితో చాలా సంవత్సరాల క్రితమే పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కూతురు షాకున్ వయసు 15 సంవత్సరాలు కాగా కొడుకు శివాయికి 8 సంవత్సరాలు. ఇక ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ వినోద్ ది వింత మనస్తత్వం. వినోద్ కి పెళ్లై పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నాడు. అయితే పిల్లలు పెద్దవుతున్న టైంలో సడన్ గా అనారోగ్యం పాలై మంచన పడ్డాడు. భార్య వినోద్ ని హాస్పిటల్లో చూపించగా వినోద్ కి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్స్ చెప్పారు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేసి వాటిని తీసేయాలని చెప్పడంతో సరే అంటూ వినోద్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే ఆ ఆపరేషన్ నుండి వినోద్ చాలా ఆలస్యంగా కోలుకున్నాడు. దాదాపుగా దాని నుండి కోలుకోవడానికి చాలా టైమే పట్టింది. అయితే మొత్తానికి కోలుకున్నాడు. కానీ కోలుకున్నట్లే కోలుకొని అంతలోనే మళ్ళీ మంచాన పడ్డాడు. ఈసారి అతని టెస్ట్ చేసిన డాక్టర్స్ వినోద్ కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని, ఆ వ్యాధి తగ్గాలంటే దీర్ఘకాలం మందులు వాడాల్సిందే అని టాబ్లెట్స్ ఇచ్చారు. సరే అంటూ దీప ఆ టాబ్లెట్స్ ని రోజు భర్తకు ఇచ్చి వేసుకోమంది. అయితే కథంతా ఇక్కడ నుండే మారిపోయింది. అప్పటికే చాలా కాలం కిడ్నీ వ్యాధితో బాధపడి అది తగ్గిందిలే అనుకునే లోపు కాలేయ వ్యాధితో బాధపడటంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు వినోద్. ఆ డిప్రెషన్ లో భార్య మందులిచ్చినా వేసుకోవటం మానేశాడు. కిడ్నీకి ఆపరేషన్ చేయించుకుంటే ఇప్పుడు కాలేయానికి సమస్య వచ్చింది. దీంతోనే బాధపడుతున్నా. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు మరో పార్ట్ కి వ్యాధి రావటం ఖాయం అంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చోళ్ల ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. అలా కొంతకాలానికి మానసిక రోగి అయిపోయాడు. టాబ్లెట్స్ వేసుకోవటం పూర్తిగా మానేశాడు. పగలంతా బాగానే ఉండేవాడు. కానీ రాత్రైతే రాక్షసుడిలా మారిపోయేవాడు. భార్యతో గొడవ పడుతూ చేతికందిన వస్తువులను విసిరేస్తూ ఇల్లంతా రణరంగంలా మార్చేసేవాడు. వినోద్ భార్య అతని పేరెంట్స్ అతని పిచ్చి ప్రవర్తన భరించలేక హాస్పిటల్లో చేర్చారు. అయితే అక్కడ కూడా తిన్నగా ఉండకుండా మళ్ళీ ఇంటికే వస్తానని పట్టుబట్టాడు. దీంతో డాక్టర్స్ అతనికి కొన్ని రకాల మందులు రాసిచ్చి పంపేశారు. అయితే ఇంటికి వచ్చాక మళ్ళీ పాత కథని సరికొత్తగా స్టార్ట్ చేశాడు. భార్య ఇచ్చిన మందులు వేసుకోకపోగా ఆమెకే రివర్స్ అయ్యాడు. నాకు ఏ పిచ్చి లేదని, కావాలని నువ్వు జనాల దృష్టిలో నన్ను పిచ్చోడిని చేస్తూ నాటకాలు ఆడుతున్నావన్నాడు. పగలంతా అదే గోల. కానీ చీకటి పడిందంటే చాలు వినోద్ లో ఉన్న పిచ్చోడు బయటకు వచ్చేస్తాడు. వాడొచ్చాడంటే ఇంటిల్లిపాదికి ఆ రాత్రంతా కాళరాత్రే. తను మాత్రం తెల్లారగానే నార్మల్ అయిపోయి ఏం ఎరగని వాడిలా తినేసి కుంభకర్ణులే నిద్రపోయేవాడు. ఈ పిచ్చికి ముందు వినోద్ ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ కరోనా కారణంగా అతని ఉద్యోగం పోయింది. అప్పటి నుండి సంవత్సరాలు గడుస్తున్న తన అర్హతకు తగ్గ ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మరింత పిచ్చివాడిలా తయారయ్యాడు. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళని పూటకొక రకంగా పీకు తినటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి చావంటే భయం పట్టుకుంది వినోద్ కి. తనకు రోగాల మీద రోగాలు వస్తున్నాయని, అందుకే తన ప్రాణానికి గ్యారంటీ లేదనుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ ఆలోచనలు కాస్త భార్య మీదకు వెళ్లాయి. తనకున్న మానసిక రోగంతో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ తన భార్య మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టాడు. ఒకవేళ నేను చనిపోతే నా భార్య ఎలా బ్రతికుంటుంది? ఆమెకు తోడు నేనే కదా, మరి నేనే పోతున్నప్పుడు ఆమె కూడా నాతో పాటే రావాలి కదా అనుకున్నాడు. మరి కొన్నాళ్ళకి తన మనసులో ఉన్న ఆ విషయాలన్నీ పైకి చెప్పటం మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, తన ఫ్రెండ్స్ అందరికీ ఇదే మాట చెప్పేవాడు. ఒకవేళ తను చనిపోతే తనతో పాటు తన భార్య దీపాన్ని కూడా తనతో పాటే తీసుకువెళతా అనేవాడు. అయితే వినోద్ మానసిక రోగంతో బాధపడుతూ ఉండటం అందరికీ తెలుసు కాబట్టి అతని మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్నాళ్లు గడిచాక వినోద్ మరో స్టెప్ ముందుకొచ్చాడు. చావు తన దగ్గరకు రాకముందే తనే చనిపోవాలనుకున్నాడు. అప్పటి నుండి అందరితో నాకు బ్రతకాలని లేదు, అందుకే త్వరలో చనిపోవాలని అనుకుంటున్నా అని చెప్పేవాడు. పైగా నేను చనిపోతూ నా భార్యను కూడా తీసుకువెళ్తా అనేవాడు. తరచుగా కొద్ది కాలం నుండి వినోద్ అవే మాటలు మాట్లాడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అంతా వినోద్ కి నీ ఆలోచనలు చాలా తప్పు, నీకు మంచి జీవితం ఉంది, నిన్ను అర్థం చేసుకునే భార్య ఉంది, ఆర్థికంగా కూడా నీకు ఏ ఇబ్బంది లేదు, ఎవరితో నీకు గొడవలు కూడా లేవు, అలాంటప్పుడు నీకు ఉన్నదాంతో లైఫ్ ని హ్యాపీగా గడపాలి కానీ ఇలా బ్రతకాలని లేదంటూ చస్తానని చెప్పటం ఏంటని వినోద్ కి నచ్చజెప్పి అలాంటి ఆలోచనలు చేయొద్దన్నారు. కానీ వినోద్ మాత్రం అప్పటికే పూర్తిగా మారిపోయిన పిచ్చోడిలా బిహేవ్ చేస్తూ తను చనిపోవాలని, తనతో పాటు తన భార్యను కూడా చంపి తనతో పట్టుకుపోవాలని 3 రోజుల నుండి ప్లాన్ చేసి ఫైనల్ గా జనవరి 29న తామిద్దరి చావుకు ముహూర్తం పెట్టాడు. ఆ క్రమంలోనే జనవరి 26న తన ఫ్రెండ్ బిట్టును అడిగి తుపాకీ తెచ్చుకొని దాన్ని తన కారులో పెట్టుకున్నాడు.
జనవరి 29 రాత్రి 9 గంటల టైంలో భార్య దగ్గరికి వెళ్లి పద అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామన్నాడు. అయితే రాత్రైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వినోద్ లాంగ్ డ్రైవ్ కి రమ్మనటంతో దీప రానంది. భర్తతో బయటికి వెళ్తే తనకున్న పిచ్చితో ఏం చేస్తాడో అని భయపడింది. కానీ వినోద్ చాలా కూల్ గా బయటికి వెళ్దాం అనటంతో సరే అంటూ అతని వెంట వెళ్ళింది. కారులో ఇద్దరు కూర్చున్నారు. వినోద్ కారుని కమల నెహ్రూ నగర్ లోని ఎయిమ్స్ లోని రీ అడిక్షన్ సెంటర్ ముందు ఆపాడు. ఆ వెంటనే కారులో దాచుకున్న తుపాకీని బయటకు తీశాడు. దాంతో పక్కనే కూర్చున్న తన భార్య తలకు గురిపెట్టి కాల్చబోయాడు. అయితే భర్త తనని చంపే ప్రయత్నం చేస్తున్నాడని దీప వినోద్ కాలుస్తుంటే తన తలను పక్కకు జరిపింది. దీంతో బుల్లెట్ వెళ్లి దీప పక్కనే ఉన్న అద్దానికి తగిలి అద్దం పగిలిపోయింది. అయినా వినోద్ దీపను వదల్లేదు. నేను చచ్చిపోతుంటే నువ్వెలా బ్రతుకుంటావు? నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. అయినా పెళ్ళప్పుడు ప్రమాణం చేశావు కదా, బ్రతుకైనా చావైనా నాతో అని. అందుకే ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకో అంటూ ఈసారి దీప కదలకుండా ఆమె తలను గట్టిగా పట్టుకొని మరీ కాల్చాడు. అలా ఆమె బుర్రలోకి బుల్లెట్లు దింపేసి దీపను చంపి శవాన్ని డోర్ తీసి కిందకు తోసేసి తర్వాత తన పక్కనే ఉన్న డోర్ కూడా ఓపెన్ చేసుకుని అదే తుపాకీతో ఆగు మై డియర్ వైఫ్, నేను కూడా వస్తున్నా అంటూ తన బుర్రలోకి కూడా అదే తుపాకీతో బుల్లెట్లు దింపేసుకున్నాడు. దీంతో వినోద్ కూడా చనిపోయాడు. అయితే 9 గంటల టైంలో లాంగ్ డ్రైవ్ కని చెప్పి వెళ్లిన తమ పేరెంట్స్ ఇద్దరు ఎంత టైం అయినా మళ్ళీ ఇంటికి రాకపోవడంతో ఇంట్లో ఉన్న పిల్లలిద్దరికి కంగారు వేసింది. పిల్లలిద్దరిలో పెద్దదైన అక్క పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్లి విషయం చెప్పటంతో పక్కింట్లో ఉండే తన తండ్రి స్నేహితుడు యోగేంద్ర కవినగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారికి విషయం చెప్పి కేసు పెట్టాడు. అప్పటి నుండి పోలీసులు ఈ భార్యాభర్తల కోసం వెతుకుతూ ఉండగా తెల్లారి అంటే జనవరి 30 మంగళవారం రోజున ఉదయం 7:30 గంటల టైంలో వారికి ఓ ఆడ మగ శవాలు ఎడిక్షన్ సెంటర్ ముందు పడి ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లారు. వారి ప్రాథమిక విచారణలో ఆ శవాలు వినోద్ దీపలేవిగా తెలుసుకున్నారు. వినోద్ పక్కనే తుపాకీ పడి ఉండటం గమనించారు. కార్ కి ఓవైపు దీప శవం, మరోవైపు వినోద్ శవం పడి ఉండటంతో 2 శవాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి అసలు వీరిద్దరిది హత్యనా ఆత్మహత్యనా అని ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే వినోద్ గురించి అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బంధువులని విచారించగా వారంతా వినోద్ మానసిక రోగంతో బాధపడుతూ గత కొద్ది కాలం నుండి నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనుకుంటున్నానంటూ పోతూ పోతూ నా భార్యను కూడా నాతో తీసుకువెళ్తాని ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడని, అప్పట్లో మేము ఆ మాటలని పెద్దగా పట్టించుకోలేదని, కానీ తన మాటలని ఇలా నిజం చేస్తాడని అనుకోలేదన్నారు. అన్ని రకాలుగా కేసుని విచారించిన పోలీసులు వినోద్ కావాలని భార్యని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. ఇంతకీ అసలు ఈ వినోద్ భార్య మీద ఉన్న ప్రేమతో ఆమెను చంపి తనతో తీసుకుపోయాడా, లేక నేను చనిపోతున్నప్పుడు నువ్వెందుకు బ్రతికుండాలన్న స్వార్థంతో ఆమెను చంపాడో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.